వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఒక అడవిలో జరిగిన చిన్న కథ. ఒకానొకప్పుడు ఒక పెద్ద అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు ఉండేది. ఆ గొర్రెపోతుకు తన కొమ్ములంటే ఎంతో గర్వం. నా కొమ్ములతో ఎవరినైనా ఓడించగలను అన్న ధైర్యం క్రమంగా దురహంకారంగా మారిపోయింది. వచ్చేపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచేది, భయపెట్టేది. తాను బలవంతుడనని నిరూపించుకోవాలని తాపత్రయపడేది. అడవిలోని జంతువులన్నీ దాని దగ్గరకు రావాలంటేనే భయపడేవి. కాని ఈ విషయం గమనించిన ఒక నక్క నిశ్శబ్దంగా ఇలా ఆలోచించింది. బలం ఉంటేనే కాదు, బుద్ధి లేకపోతే ఆ బలం శాపంగా మారుతుంది అని అనుకుంది. సరైన సమయం చూసుకొని నక్క ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళింది. ఈ చిన్న ప్రాణులు నీతో పోటీపడి స్థాయిలో లేవు. నిజంగా నీ బలం ఎంతుందో తెలుసుకోవాలంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అని మెల్లగా చెప్పింది. ఆ మాటలు వినగానే గొర్రెపోతు లోపల ఉన్న అహంకారం ఇంకా పెరిగిపోయింది. రెచ్చిపోయింది. ఆ విరోధి ఎవరు అని ఆసక్తిగా అడిగింది. నక్క చిరునవ్వుతో, అదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా ఉందో. దాన్ని ఓడిస్తే ఈ అడవిలో నీకంటే బలవంతుడు లేడని అందరికీ అర్థం అవుతుంది అని తెలివిగా చెప్పింది. పొగరుతో నిండిన గొర్రెపోతు ఏమాత్రం ఆలోచించలేదు. నక్క మాటలను సవాలుగా తీసుకుంది. నేరుగా వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కొండ నుంచి కొంత ఇసుక రాలింది. అరే, కొండ కూడా నా ముందు వణికింది అని గొర్రెపోతు మరింత పొంగిపోయింది. ఇంకాస్త దూరం వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి పూర్తి శక్తితో కొండను ఢీకొట్టింది. ఒక పెద్ద శబ్దం, ఒక నిశ్శబ్దం కూడా. గొర్రెపోతు కింద పడిపోయింది. చూస్తే దాని రెండు కొమ్ములు విరిగిపోయాయి. అప్పుడే దానికి నిజం అర్థమైంది. నా బలం, నా అహంకారమే నాకు శత్రువయ్యాయి అని బాధతో తల వంచింది. ఆ రోజు నుంచి గొర్రెపోతు చాలా మారిపోయింది. అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. బలం ఉన్న బుద్ధి, వినయం ఎంత అవసరమో తెలుసుకుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, ఎదుటివారి బలం తెలియకుండా మనమే గొప్పవాళ్ళమని భావించి విర్రవీగడం మనకే నష్టం చేస్తుంది. ఈ కథలో గొర్రెపోతుకు కొమ్ములు బలంగా ఉండడం నిజమే. నేను బలవంతుడిని అని అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ నాకంటే ఎవరూ బలవంతులు లేరు అని అహంకారంతో విర్రవీగడం తప్పు. అందుకే చివరికి తన తప్పు తెలుసుకునేలా చేసింది నక్క. మరియు అహంకారం అనేది చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమను మన దగ్గర నుంచి దూరం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనలో కూడా ఏదో ఒక విషయం లేదా పని నాకు మాత్రమే వస్తుంది అనే భావన మన మనసులో వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనమే పునరాలోచన చేసి మన మనసుకి, మన మైండ్‌కి అహంకారం అనే భావనను దరిచేరకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.